శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 17, 2025. బాబా చెప్పిన సాకార మహావాక్యాల సారాన్ని విందాం. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, ఈ ఆత్మిక ఆసుపత్రి మిమ్మల్ని అర్ధకల్పానికి సదా ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి. ప్రశ్న: వ్యాపారాలు మొదలైన పనులు చేస్తున్నా బుద్ధిలో ఏ ఆదేశము స్మృతి ఉండాలి? జవాబు: తండ్రి ఇచ్చే ఆదేశం ఏంటంటే, మీరు ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకండి. ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉంటే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయంలో నాకు తీరిక లేదు అని ఎవ్వరూ అనరాదు. అన్ని పనులు చేస్తున్నా స్మృతిలో ఉండవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: జ్ఞాన యోగాలుగా అనగా రూప బసంతులుగా అయి సదా నోటి నుండి రత్నాలే వస్తూ ఉండాలి. చాలా చాలా మధురంగా తయారు కావాలి. ఎప్పుడూ కఠిన వచనాలు అనగా రాళ్ల లాంటి మాటలు వెలువడరాదు. రెండవ పాయింట్: జ్ఞాన యోగాలలో చురుకుగా తీవ్రంగా తయారై సొంత కళ్యాణము ఇతరుల కళ్యాణము చేయాలి. మీ ఉన్నత భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. వరదానము: త్రిస్మృతి స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విజయీ భవ. వివరణ: స్వయం యొక్క స్మృతి, తండ్రి యొక్క స్మృతి మరియు డ్రామా యొక్క స్మృతి, ఈ మూడు స్మృతులలో మొత్తం జ్ఞాన విస్తారమంతా ఇమిడి ఉంది. జ్ఞానం యొక్క వృక్షంలో ఈ మూడు స్మృతులు ఉన్నాయి. ఎలాగైతే వృక్షానికి మొదట బీజం ఉంటుందో, ఆ బీజం ద్వారా 2 ఆకులు వెలువడిన తర్వాత వృక్షం యొక్క విస్తారం జరుగుతుందో, అలా ముఖ్యమైనది బీజమైన తండ్రి యొక్క స్మృతి. తర్వాత 2 ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క మొత్తం జ్ఞానం. ఈ 3 స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేక సంపూర్ణ విజయీ భవ యొక్క వరదానులుగా అవుతారు. స్లోగన్: ప్రాప్తులను సదా ముందుంచుకుంటే బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. నేటి పాయింట్: సంగమ యుగంలో బ్రహ్మ కుమారీలు ఒంటరిగా ఉండలేరు. కేవలం తండ్రి తోడు యొక్క అనుభవాన్ని, కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఎమర్జ్ చేసుకోండి. అంతేగాని తండ్రి అయితే నావారే కదా, నా తోడుగా ఉండనే ఉన్నారు కదా అని అనుకోకండి. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవం ఎమర్జ్గా ఉండాలి. అప్పుడు ఈ మాయ యొక్క దాడిగా అనిపించదు. మాయ ఓడిపోతుంది. కేవలం ఇదేంటి ఇలా జరిగింది అని భయపడకండి. ధైర్యం ఉంచుకోండి. తండ్రి తోడును స్మృతిలో ఉంచుకుంటే విజయం మీ జన్మసిద్ధ అధికారం. అచ్చా, ఓం శాంతి.